తెలంగాణలో అధికార కాంగ్రెస్ కి షాక్ తగలబోతుందా? ప్రభుత్వంపై వ్యతిరేకతే అభ్యర్థులను ఓడిస్తుందా? 10 స్థానాల్లో ఉప ఎన్నికలొస్తే ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది? సదరు సర్వే రిపోర్ట్తో కాంగ్రెస్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? ఇంతకీ ఉప పోరులో గెలిచే పార్టీలేవి? తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఒకవేళ ఉప ఎన్నికలొస్తే ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది? అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా? ప్రతిపక్ష పార్టీ తన స్థానాలను నిలుపుకుంటుందా? ఈ ప్రశ్నలకిప్పుడు సమాధానం లభించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఈ వ్యవహారంపై గులాబీ పార్టీ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లడం, ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడం, స్పీకర్కు నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.